నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ సమయంలో దేవుడు వాళ్ళ ద్వారా నిన్ను ఎంత జ్ఞాపకం చేసుకున్నాడు ఆ విషయం మర్చిపోకు. భార్య భర్తలు గొడవైనప్పుడు భర్త ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే తను చేసిన మంచి జ్ఞాపకం చేసుకోవాలి. తను చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా కోపం పెరిగిపోయి గొడవ పెద్ద అయిపోతుంది. అలాగే భర్త కూడా తన భార్య చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు సమాధానం వస్తుంది. అలాగే ఒక వ్యక్తితో వైరం కలిగినప్పుడు కూడా మనం సమాధాన సంబంధమైన ఆత్మతో మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రభువా, నువ్వు నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నాయన. విరిగి నలిగిన హృదయంతో నేను నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. సరైన స్తుతి నీకు చెల్లిస్తాను ప్రభువా.